కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీలో దళిత స్పీకర్ అని చూడకుండా ఏకవచనంతో వ్యాఖ్యలు చేస్తూ దళితులను అవమానించే విధంగా మాట్లాడినందుకు నిరసనగా మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాదరావు మాట్లాడుతూ అసెంబ్లీలో బహిర్గతంగా దళిత స్పీకర్ అని చూడకుండా ఏకవచనంతో మాట్లాడుతూ దళితులను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. మీరందరికీ తెలిసిన విషయమైనా కూడా మరొకసారి ప్రజలందరి దృష్టికి తీసుకొద్దామనే దృశ్యం మీదకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో ప్రవర్తించిన తీరు ప్రపంచమంతా కళ్ళగట్టేట్టు కనిపించింది. అయినా కూడా దాన్ని సరిదిద్దుకోకుండా మళ్ళీ కుల దురహంకారం అనుకోవచ్చు, లేకపోతే అగ్రకుల అహంకారం అనుకోవచ్చు, దళిత పట్ల చిన్నచూపు కావచ్చు, ఈ అన్ని రకాల భావన కలబోసిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు. వారి నాయకుడు కూడా కేసీఆర్ కూడా అదే తత్వంలో కూడుకున్న మనిషి కాబట్టి ఆ పార్టీ లక్షణం కూడా రెండు రకాలు కూడా శాసనసభ స్పీకర్ పట్ల వారి ప్రవర్తన కళ్ళగట్టినట్టు కనిపించింది. అంటే ఒకే నాణానికి బొమ్మ బొరుసులాగా ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఉన్నాయడానికి కూడా నిదర్శనం. అంటే గతంలో అంబేద్కర్ అవమానించినటువంటి మన దేశ హోంమంత్రి అమిత్ షా గారు, ఇవాళ అసెంబ్లీ స్పీకర్ అవమానించినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా సమానమైన పద్ధతులలో ఇవాళ దళితులు అవమానించే క్రమంలో ఇద్దరు కూడా అగ్రభాగాన్ని ఉన్నారు. అంటే వ్యక్తులు చూసుకున్నా కూడా, వాళ్ళ ప్రవర్తన చూసుకున్నా కూడా, వాళ్ళ పార్టీ లక్ష్యాలు చూసుకున్నా కూడా ఏ రకంగా కూడా వాళ్ళకి దళిత పట్ల చిన్నచూపనే దానికి అనేక రకాల నిదర్శనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే నిండు సభలో బయట మాట్లాడడం వేరు, నిండు సభలో కూడా ఇక్కడ స్పీకర్ అవమానించే రకంగా మాట్లాడడం, నీ జాగిరని మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం. ఎందుకోసం అని చెప్పంటే కూడా సమస్యలు పక్కదోవ పట్టించడం. ఇద్దరి లక్ష్యం కూడా అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రమంలో వాళ్ళు మాట్లాడేటువంటి భాషను అదే రకంగా ప్రజల సమస్యలు పక్కదోవ పట్టించడానికి వాళ్ళు కంకణ కట్టుకుంటూ కనిపిస్తుంది. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు దళితుల పట్ల మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇసుక మాఫియాను అరికట్టుకునే క్రమంలో ఆ గ్రామస్తులందరూ కూడా సిరిసిల్లాలో నేరేళ్లలో అడ్డుకోవడానికి పోతున్నటువంటి వాళ్ళకి అట్ల పట్ల కక్ష కట్టినట్టుగా వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళను మనుషులుగా చూడకుండా వాళ్ళ అవయవాలన్నీ పనికి రాకుండా చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ, ఆరు దళితులను. ఆ తర్వాత వరుస పెట్టి క్రమంలోకి చూసుకుంటే కూడా ఇవాళ మీకు స్పీకర్ మీరా కుమారి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రదాత కూడా ఒకరు తను. అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, సుష్మా స్వరాజ్ గారు మనకు అపోజిషన్ లీడర్ ఎల్ఓపిగా, అదే రకంగా మీరా కుమారి గారు స్పీకర్. అంటే వీరి ఆధ్వర్యంలో తెలంగాణ వస్తే ఆ దళితులను పరామర్శించడానికి కోసం స్పీకర్ గారు